బూతుని, అరాచకాన్ని, జూదాన్ని కూడా మీడియా ఎంత షుగర్ కోటెడ్‌గా, బ్యూటిఫుల్‌గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంది. జనం బుర్రలతో ఎలా ఫుట్‌బాల్ ఆడుతా ఉంది అనేది ఇవాళ నా ఫేవరెట్ పత్రిక మరోసారి ప్రూవ్ చేసింది. ఏపీలోట జూద క్రీడలకి కళ్ళు చెదిరే ఏర్పాట్లు చేశారట. క్యాసినోల్ని తలదన్నేలాగా ఉన్నాయట. ఇది కేపీఎల్ట, కోడిపుంజు ప్రీమియర్ లీగ్ట. ఎంత పాజిటివ్ టోన్తో అసలు హంగామా జరుగుతోంది, సంపద సృష్టి ఇదంతా అన్నట్టుగా నంగనాచి రాతలు రాశారు చూసారా. ఇవి చూసినప్పుడే ఒక 4-5 ఏళ్ల కిందట క్యాసినోలు అయిపోతున్నాయి, అరాచకాలు అయిపోతున్నాయి, జనం జీవితాలతో చెడుగుడు ఆడేస్తున్నారు, రక్తం పీల్చేస్తున్నారు, అసలు ఇవి కోడిపుంజు బరిలా పేదల పీకల మీదకి తెస్తున్న కత్తుల అన్నట్టుగా హాహాకారాలు చేసేసి గుండెలు బాదుకున్నది ఇదే మీడియా కదా. అప్పుడు అలా కనిపించిన జూదం ఇప్పుడు మాత్రం క్యాసినోలాగా, మియామిలో స్పోర్టింగ్ స్పిరిట్ లాగా ఎందుకు కనిపిస్తా ఉంది? ఏంటి ఇదంతా సంపద సృష్టిలో భాగమా? ఆఖరికి ట్రూలీ ఫ్రమ్ ద హార్ట్ ఒక మాట చెప్తా. ఉమ్మడి కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లో కోడి పందాలు ఆర్గనైజ్డ్గా ఆడిన దాఖలా ఇదివరకు ఉండేది కాదు. ఎక్కడో చెదురుమదురుగా జరిగేవి కోడి పందాలంటే కాయకలూరు నుంచి, అంటే గోదావరి అడ్జసెంట్ నుంచి అవతల పక్కన జరిగేవి ఎక్కువ. అలాంటిది ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే గిరులు బరులు గీసి సిరులు కురిపించి అదే సంపద సృష్టించుకునే పనిలో ఎవరున్నారనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరున్నారు అని పిసికేసుకోవద్దు. ఎవరున్నారో టీడీపీ ఎమ్మెల్యేనే ఈ మధ్యన మన ఛానల్లోనే ఓపెన్గా ప్రకటించడం చూశాం కదా. అలాంటి వాళ్ళు డజన్ల కొద్దీ ఉండుంటారు దీని వెనక. అందుకోసమే క్యాసినోలు అయిపోయి కళ్ళు చెదిరే ఏర్పాట్లు, ఎల్ఈడి లైట్లు, కార్వాన్లు అంటూ అదేదో గొప్ప విషయం లాగా, అచీవ్మెంట్ లాగా, అప్గ్రేడేషన్ లాగా రాయడం చూస్తూ ఉంటే జనం బుర్రల్ని ఎంత గ్రాంటెడ్కి తీసుకుంది మన రాజకీయం, మన మీడియా అని నాకు అనిపించింది. మీరైతే ఏం చెప్తారు ఇలాంటివి చూస్తే?